ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకు గాను ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 65 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్లు వేశారు. బాణాసంచా మోత, డప్పు చప్పులతో జోగిపేట పురవీధులన్నీ కోలాహలంగా మారాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా జనం గుమికూడడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జోగిపేట సీఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సెకండ్ టైం ర్యాలీలో కంటెస్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఇది సెకండ్ టైం. ఇంతకుముందు నేను కంటెస్ట్ చేసినప్పుడు జోగిపేట 20 వార్డ్స్లలో అత్యధిక మెజారిటీతోని ఈ నా ప్రజలందరూ నన్ను ఆదరంగా గెలిపించినారు. ఇప్పుడు కూడా నేను అదే ఆశతో ఉన్నాను, గెలిపిస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి ఇంకా మన మినిస్టర్ గారు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు. ఇంకా మనం అభివృద్ధి చేసే ఛాన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో అందరికన్నా 20 వార్డ్స్లలో అందరికన్నా ముందు ఫస్ట్ వరుసలో మా 10th వార్డు అన్ని వార్డుల కన్నా మా 10th వార్డు ఫస్ట్ వరుసలో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా.